కమిషనర్ గారు ఒక ఛానల్కి సంబంధించి 2 days బ్యాక్ ఆయన కమిషనర్ వాళ్ళ ఆఫీస్కి పిలిపించుకొని ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే అందరూ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారంట. ఈ కమిషనర్ గారు ఒక్కడే సత్యవంతుడు అన్నట్టుగా చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఒక్కొక్క చెట్టుకి 3,500 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇప్పటి వరకు కార్పొరేషన్ నిధులు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పాడు. ఇప్పటి వరకు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్నాడు. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూసుకోవచ్చు. నా దగ్గర కూడా ఉంది, ప్లే చేసి కూడా చూపించగలను. అయినా కూడా నేను ఒకటి చెప్తాను. ఒక దగ్గర ఏమో 5,000 అంటారు, ఒక ఆయన ఏమో 3,900 అంటాడు, ఇంకొకరేమో 3,500 అంటారు, మీరేమో 3,500 నుంచి 4,000 అంటారు. అంటే ఒక కాంట్రాక్ట్ కొన్ని కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ జరిగేటప్పుడు స్పెసిఫిక్గా ఒక వర్క్ ఆర్డర్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ రెడీ చేసుకొని పనులు చేయించాలన్నా పర్లేదా? ఈ రోజుకి కూడా మీరు 3,500 నుంచి 4,000 అవుతుంది, ఇంకోటి అవుతుంది అని చెప్తా ఉన్నారంటే కొంచెమైనా మీరు ఆలోచిస్తూ ఉన్నారా? ఎంత మోసం చేస్తూ ఉన్నారు జనాల్ని. ఈ రోజుకి కూడా మీరు క్లారిటీ లేకుండా పనులన్నీ పూర్తి చేస్తున్నారు కదా. మేము అడిగేది అవినీతి గురించే కదా, దాని గురించే కదా, చెట్ల పేరుతో మీరు ఎంత దోపిడీ చేస్తా ఉన్నారో కదా మేము మాట్లాడుతూ ఉండేది. మీరు మా మీద కేసులు పెడతామంటారా? ఇదే విధంగా ఇంకో చెప్తా ఉన్నాను. ఇది ఒకసారి మరి అందరూ కూడా ఆలోచించుకోవాలా. ఒక జవాబుదారీతనం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన రీతిలో ఒక్కొక్కరు మాట్లాడడం కానీ ఈ రోజుకి కూడా మీ దగ్గర ఒక స్పష్టమైనటువంటి ఆన్సర్, ఎన్ని చెట్లు నాటుతా ఉన్నాం, ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అవుతా ఉంది, ఆ చెట్టు జనరల్ ఫండ్స్ నుంచి వాడుతున్నారా, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాడుతున్నారా, సొంత నిధుల నుంచి వాడుతున్నారా, ఒకవేళ అన్నిటి నుంచి వాడే పనితే దేని నుంచి ఎంత వాడతారో కూడా ఈ రోజుకి కూడా తెలియకుండా మీరు పనులు ఏ విధంగా పూర్తి చేస్తారన్నది నారాయణ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈరోజు చెప్తారు నేను సొంత డబ్బులు ఇస్తాను, మునిగిపోయినారు కాబట్టి స్టేట్ వైడ్గా మీరు అన్పాపులర్ అయినారు కాబట్టి స్టేట్లో కూడా మీకు సంబంధించి ఇష్యూ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు మీ సొంత నిధులైనా ఇచ్చేసి ఈ బురద నుంచి నేను బయటపడాలని మీరు ఈరోజు మాట్లాడితే అసలు మీరు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఈ విధంగా చేయడం అనేది కరెక్టా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి మెయింటెనెన్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక డివిజన్కి సంబంధించి 1,800 చెట్లకి 1,24,00,000 అంటే 6,880 రూపాయలు. ఇది ఇప్పుడు మెయింటెనెన్స్ స్టార్ట్ కావాలా? ఇప్పుడేం చెప్పబోతారు? దీన్ని మేము ఇవ్వము, మేము ఇవ్వలేదు, ఇవ్వాలనుకోవట్లేదు, దీని మళ్ళీ మేము సిఎస్ఆర్ నుంచి తెస్తాం లేదా నా సొంత నిధుల నుంచి ఇస్తామని చెప్తారు. అంటే అది ఇది కలిపి 12,000 రూపాయలు ఖర్చు అవుతా ఉందని చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా మేము చూపించే మాట్లాడడం కూడా జరిగింది. సో ఇకపోతే ఇన్ని అబద్ధాలు చెప్పడం, ఇన్ని చేయడం కూడా నారాయణ గారికి ఒక జవాబుదారీతనం లేకుండా ఆయన ఒక ప్రెస్ మీట్లు పెట్టించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2,500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3,500, 3 కంచి పట్టు శారీస్ 4,500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5,000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6,000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.